ఇదేంటి అన్ని ప్యాక్ చేశారు? లాకెట్ బయటే ఉంది. దీంట్లో మీ ఫోటో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది సార్. రేపు మా వాడికి ఇచ్చి ఇంటికి పంపిస్తా. అలాగే. అదేం కుదరదని చెప్పమావయ్యా. ఏ మన పెళ్లి ఇంకా 4 రోజులుంది. ఈ 3 రోజులు నువ్వు నాతోనే నా గుండెల మీదే ఉండిపోవాలి. అదే మావయ్య, ఆ లాకెట్ లో నీ ఫోటో లేకపోతే నాకు నిద్ర రాదు. అందుకే ఈ రాత్రి నువ్వు ఆ లాకెట్ నా మెళ్ళో వేస్తేనే నిన్ను పెళ్లిలో తాళి కట్టిస్తా. ఎవరు నా తలుపులు తీస్తున్నారు? మూసేయండి. మేమే నాయనా. అవమానంతో సచ్చి బతుకుతున్న నా ముఖం చూపించడానికి సిగ్గుగా ఉండాలి. ఆ సమరసింహారెడ్డి నన్ను రైలు కిందికి దోసి చంపుంటే ఈరుళ్ళ చచ్చోడిని. తోట సరిస్తే ఆ శబ్దానికే దస్తామని చెప్పి నగినాడు. ఆ మాటకు రోజుకు 100 సార్లు దస్తాడా. వాని కుటుంబాన్ని భూమిలో పూడ్చిపెట్టిన బొద్దు తీయండి నా తలుపులు. అప్పుడు చూడండి నా ముఖము. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది నాయన. ఎట్లాగరా? సమరసింహారెడ్డికి పెళ్లి కుదిరింది. అందరూ బట్టలు నగలు కొనేటందుకు కర్నూలు పోయినారు. వాళ్ళు తిరిగెళ్ళేది మన పొలి మేర దొక్కే. నాన్న, నేను తర్వాత వస్తాను. నాకు చిన్న పని ఉంది, మీరు బయలుదేరండి. త్వరగా వచ్చాయి. రే, మీరంతా అబ్బాయితో రండి. ఆ లాకెట్కి ఎంత అవుద్దన్నా? దేనికిరా? మరి నా చెల్లెలి పెళ్లికి చేయిద్దామని. నేను చేయిస్తాలేరా? అబే అదేం కుదరదు. నా కష్టార్జితంతోనే చేయించాలన్నా. అందుకేగా డబ్బంతా కూడబెట్టి నా బెల్ట్ బ్యాంక్ లో భద్రంగా దాచిపెట్టా. వాసు, కనీసం నా పెళ్లికైనా చెల్లెమ్మల్ని తీసుకొస్తావరా? నీ పెళ్లికి వాళ్ళొస్తే గొప్పే ఉందన్నా. వాళ్ళ పెళ్లికి నువ్వు వస్తే అది గొప్ప. నేను ఒక్కడినేంట్రా, మొత్తం మా ఇంటిల్లి పాది వచ్చి నా పెళ్లి కంటే ఘనంగా జరిపిస్తాం. సరేనా? బాంబు కాదురా, నీ బొంద. టైర్ పంచర్ అయింది, దిగు మారుద్దాం. అన్నా నువ్వన్నట్టే టైర్ పంచర్. రే, టైర్ మార్చరా. రే, త్వరగా మార్చండి రా. అన్నా బండి రెడీ. రాయ్ వాసు, అన్న టైర్ మార్చడానికి రాయి పెట్టావు. అలా రోడ్డుకి అడ్డంగా పెట్టకూడదు కదా. వెళ్ళి సైడ్ కాలువలో పారేసిరా. ఏమిరా బావన్నా? బావా, వాసు, ఏమిట్రా ఇదంతా? అక్క, ఏమిట్రా ఇదంతా? దీపిక, దీపిక, అన్నా, పెద్దయ్య కొను ఊపిరికొన్నాడన్నా. నాన్న,
ఈ పాప నాదే నాన్న, నాదే. నేను మీతో వచ్చుంటే సమరా సీమ బిడ్డకు కన్నీళ్ళేమిట్రా? వీర రాఘవర్ రెడ్డి ఇది నరసింహారెడ్డి నెత్తురు రుచి చూసిన గొడ్డేలి, ఆమెకుంటే పొత్తలు కొట్టిన గొడ్డేలి. ఈ వీరరాఘవరెడ్డి మీద పడ్డ మచ్చను నెత్తుటితో కడిగిన గొడ్డేలి. శివ నాయనా, ఈ గొడ్డేలి అందరూ చూసేటట్లు నట్టింట్లో బల్ల మీద నుంచుండబెట్టి పూలదండమే. పిలవరా, పిలు. ఇంటిని బాధిని పిలు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు. నా తండ్రి నెత్తుటి మరకలు ఆరకముందే నా తండ్రి గుండెను కోస్తే నీ గొడ్డలితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త తర్పణ పెట్టాను రా. ఈ సేమలో శత్రువును చంపిన వాణ్ణి మొరగాడంటారు, చీరకట్టిన వాళ్లను చంపిన వాణ్ణి ముండమోపట్టారు. దారి కాచి దొంగచాటుగా మా వాళ్లను చంపిన మీరు మనుషులకు పుట్టారా, తుప్పలకు పుట్టారా? రే వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా? రా. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గరిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తగనరక్కపోతే ఈ మీసం కొరిగించుకుంటాను రా. తల నరికితే క్షణంలో చేస్తావు, నువ్వు చావకూడదు. అవిటివాడిగా నేను ఎందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? మా వాళ్లను చంపినందుకు పశ్చాత్తాపడుతూ అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటూ కుళ్ళి కుళ్ళి చావాలరా. ఆగండి అయ్యా, అయ్యా నా మాటనండి, కొట్టుకోవద్దు అయ్యా, ఆగండి. అన్న ఆగండి అన్న, కొట్టుకోవద్దు అన్న.
అన్న బతకాలి అని ప్రతిరోజు ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఈరోజు ఈ అన్న చేతుల్లో అన్న బాధపడకన్నా ఈ జన్మ నీకోసం అన్నా చచ్చిపోతున్నందుకు బాధ లేదన్నా నా చెల్లెళ్ళు అన్న ఎప్పటికైనా రాకపోతాడా అని ఎదురు చూస్తుంటారన్నా ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మీ అన్ననని చెప్పి వాళ్ళ కన్నీళ్లు తుడువన్నా. లేదు వాసు, నిన్ను బతికించుకుంటాను. అన్నా వాసు 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 అబద్ధం అన్నగా కాదురా, నిజం అన్నగానే పెడతాను. కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ చెల్లెళ్ళ పెళ్లి చేయాలన్న నీ ఆశయం నెరవేరుస్తాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను రా, చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను.